Welcome back to the Umansh Maths tutorial. Okay, today topic is trigonometry 10th class. Okay, అన్ని క్వశ్చన్ ఆన్సర్స్ చేద్దాం. అంటే ఇంకా డైరెక్ట్ కాన్సెప్ట్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంతీ అవుతుంది. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం మిడిల్గా. ఓకేనా, ప్రాబ్లం చేస్తుంటే మీకే అర్థమైపోతుంది, అందరికీ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఓకేనా, ఒకసారి ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 1. Sec theta plus tan theta is equal to P. Find sin theta in terms of P. sin theta ni వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు. చాలా సింపుల్ ఉంటుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి అందరూ. ఓకేనా, మనకు తెలుసు ఏమని ఈ రేషియోస్ 6 రేషియోస్ తెలుసుకుంటే మొత్తం వచ్చేస్తాయి. ఏంటంటే సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై ఫస్ట్ ట్రిగనామెట్రీ అంటే ఏంటంటే ద రిలేషన్ బిట్వీన్ ద సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్స్. ఓకేనా, ఏవైనా ట్రయాంగిల్స్కి సైడ్స్కి యాంగిల్స్ ఉన్న రిలేషన్ చెప్పడానికి వాడేది ట్రిగనామెట్రీ. దీంట్లో మెయిన్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే ఎక్కువ వాడతాం. ఓకేనా, కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదంటే సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. ఓకే, నెక్స్ట్ కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఓకే, నెక్స్ట్ టాన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, నెక్స్ట్ కాట్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ ఇంకో 2 ఉంటాయి. సెక్ థీటా అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ బై అడ్జసెంట్. ఓకే, నెక్స్ట్ కొసెక్ థీటా అంటే హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, ఒక రైట్ యాంగిల్ తీసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రైట్ యాంగిల్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇది హైపోటెనస్. ఓకే, హైపోటెనస్ దీన్ని ఏమంటాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థీటా అనుకుంటే, మనం థీటా ఇక్కడ తీసుకుంటే ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఓకే, ఇది ఆపోజిట్ సైడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకున్నప్పుడు థీటా ఇక్కడ తీసుకుంటే ఇది అడ్జసెంట్ అవుతుంది. ఏదైతే లాంగ్ ఉంటుందో అదే హైపోటెనస్, ఇక్కడ ఆపోజిట్. థీటాకి ఆపోజిట్ ఉందిగా, ఆపోజిట్ సైడ్. ఇది రైట్ యాంగిల్, ఇది ఇక్కడ రైట్ యాంగిల్, ఆపోజిట్ సైడ్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఇంకా వేరే రకంగా కూడా రాస్తాం. ఎలా అంటే ఇప్పుడు చూడండి, సైన్ థీటాని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 1 కొసెక్ థీటా అని రాసుకోవచ్చు. కొసెక్ థీటా అంటే ఏంది? హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. అంటే దీని రివర్స్ ఉంది కాబట్టి దీన్ని కూడా రివర్స్ రాస్తే అయిపోతుంది. అంటే సైన్ థీటాని ఏం రాసుకోవచ్చు? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కొసెక్ థీటా రాసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ అదే కొసెక్ థీటా అంటే 1 సైన్ థీటా రాసుకోవచ్చు. అర్థమవుతుంది అనుకుంటున్నా అందరికీ. ఓకేనా, ఒకసారి వీడియో రికార్డ్ అవుతుందా లేదా చూద్దాం. ఓకే, అవుతుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ సేమ్ అలానే కాస్ థీటా అంటే మనకి ఇక్కడ ఏముంది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ ఉంది. ఇక్కడ చూడండి సెక్ థీటా అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్, అంటే దీనికి రివర్స్ ఉంది. అంటే ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు? 1 సెక్ థీటా రాసుకోవచ్చు. సార్ సెక్ థీటాని ఏమని రాసుకోవచ్చు అంటే 1 కాస్ థీటా. ఓకేనా, ఇవి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినాక అన్ని ప్రాబ్లమ్స్ టగటగా చెప్పేస్తాను. ఫార్ములాస్ గురించి ఒక్కోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బాగా గుర్తుండిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ టాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా అని రాసుకుంటాం. ఎందుకు సార్ అలా రాసుకుంటాం అంటే అలా కూడా రాసుకోవచ్చు, ఆపోజిట్ బై అడ్జసెంట్ అని కూడా రాసుకోవచ్చు. ఇక ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకేనా, ఇప్పుడు ఎందుకు ఇలా రాస్తానంటే సైన్ థీటా బై కాస్ థీటా ఎందుకు రాశానంటే ఇక్కడ సైన్ అంటే ఇది ఆపోజిట్ బై హైపోటెనస్ కదా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. నెక్స్ట్ ఇంకేముంది? ఇక్కడ కాస్ ఉంది కదా, కాస్ అంటే ఏంది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఓకేనా, హైపోటెనస్ సైడ్. ఓకే, మొత్తం రాయట్లేదు. ఓకేనా, టైం వేస్ట్ అవుతుంది. దీన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/2
3/2 ఉందనుకో, ఇది లాంగ్ డివిజన్, ఇలా ఉన్నప్పుడు ఇలా రాసుకోవాలి 1/2 ఇంటూ 2/3. దీన్ని రివర్స్ చేసి రాయాలి. ఓకే, 3/2 ఉంది కదా, దాన్ని రివర్స్ చేసి రాస్తే 2 క్యాన్సల్ 1/3 ఇలా అనమాట. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకే అని చెప్పి ఇప్పుడు కూడా నేను ఏం చేస్తా అంటే, ఇక్కడ ఏం చేస్తా అంటే చూడండి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ నెక్స్ట్ ఇంటూ హైపోటెనస్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, ఇప్పుడు ఇది క్యాన్సల్, సేమ్ టు సేమ్ ఉన్నందుకు. ఓకే, ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ బై అడ్జసెంట్. క్యాన్సల్ అంటే 1 1. ఓకే, ఇట్లా క్యాన్సల్ చేసినప్పుడు 1 1 ఉంటుంది అని మీనింగ్. ఓకే, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే మనకేంది, tan. ఓకే, ఇప్పుడు సేమ్ అలానే కాట్ కూడా సేమ్. కాట్ అంటే కాట్ థీటాని ఏమని రాసుకోవచ్చు అంటే కాస్ థీటా బై సైన్ థీటా అని రాసుకోవచ్చు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ చేసి మళ్ళీ అప్పుడు ఏమొస్తుందంటే అడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్ వచ్చేస్తుంది. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఒక్క నిమిషం. ప్రాబ్లం నెంబర్ ఇంకా మనకు తెలుసు ట్రిగనామెట్రీ 3 ఐడెంటిటీస్ ఇది గుర్తుపెట్టుకోవాలి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ సెక్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇవి ఎలా వచ్చినా కూడా ప్రూఫ్స్ కూడా చెప్తాను, నో ప్రాబ్లం. ఇప్పుడైతే జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఒకసారి అన్ని ఒక వీడియో ఏం చేస్తాను అంటే ప్రూఫ్స్ చేస్తాను, మొత్తం ప్రూఫ్స్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఇంకో ఫార్ములాస్ ఉన్నాయి. అవి ఏంటంటే నెక్స్ట్ ఏమున్నాయి ఫార్ములాస్. ఓకే, సైన్ 2θ అంటే సైన్ స్క్వేర్ థీటా, సారీ 2 sin θ cos θ. ఓకే, cos 2θ అనేది డిఫరెంట్ వేరియేషన్లు ఉంటుంది, అది బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. cos 2θ అంటే 1 - 2 sin స్క్వేర్ థీటా లేదా ఆర్ 2 cos స్క్వేర్ థీటా -1 అని రాసుకోవచ్చు, లేదా ఓఆర్ఆర్. ఇది కాకుండా ఇంకా మన అవసరాన్ని బట్టి వాడుకోవాలి. cos స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా మైనస్ sin స్క్వేర్ థీటా అని కూడా రాసుకోవచ్చు cos 2θ బదులు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వరకు నేర్చుకుంటే 10th క్లాస్ ట్రిగనామెట్రీకి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం అనేది ఏంటంటే sec θ ప్లస్ tan θ ఈక్వల్ టు p, దెన్ ఫైండ్ ద sin θ ఇన్ టర్మ్స్ ఆఫ్ p అని చెప్తుంది. ఓకేనా. ఈ ఫార్ములాస్ అర్థమైనా అనుకుంటున్నాను అందరికీ. ఓకే, నెక్స్ట్ ట్రిగనామెట్రీ అంటే ద స్టడీడ్ అబౌట్ ద రిలేషన్ బిట్వీన్ ద యాంగిల్స్ అండ్ సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్స్, మెయిన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఓకే, నెక్స్ట్ sec θ ప్లస్ tan θ ఈక్వల్ టు p కదా. ఇప్పుడు అండి sec θ ప్లస్ tan θ ఈక్వల్ టు p అని చెప్పాడు వాడే. ఇప్పుడు మనకు ఒక ఐడెంటిటీ తెలుసు, ఏదంటే sec స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 అని. ఇది ఎలా ఉందంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నట్టు ఉంది. 1 గురించి వదిలేద్దాం. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే మనకు ఆల్జీబ్రిక్ ఫార్ములాస్ ఉంటాయి కదా, అక్కడ మనం ఏమని రాసుకోవచ్చు అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని రాసుకోవచ్చు. ఏ అంటే ఇది సెక్ అంటే ఏ స్క్వేర్, ఇక్కడ సెక్ స్క్వేర్ థీటా అంటే a స్క్వేర్ థీటా. ఓకే, మైనస్ మైనస్ ఇది b స్క్వేర్ అంటే tan స్క్వేర్ థీటా. ఓకేనా. దీన్ని ఎలా రాయొచ్చు అంటే స్క్వేర్ లేకుండా రాయాలి. ఇక్కడ స్క్వేర్లు ఉన్నాయి కదా, ఈడ స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్క్వేర్ లేకుండా రాయాలి. అప్పుడు ఏం రాయొచ్చు, సెక్ థీటా ప్లస్ tan θ, ప్లస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఉంది కదా అందుకొరకు. నెక్స్ట్ ఇక్కడ సెక్ థీటా మైనస్ tan θ ఇజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు మనకు ఆల్రెడీ ఏమిచ్చాడు, సెక్ థీటా ప్లస్ tan θ ఈక్వల్ టు p. ప్లస్ ఉన్నప్పుడు p అంట, అంటే ఇది మొత్తం ప్లస్సే కదా, ఇక్కడ ప్లస్ ఉంది కదా, దీని ప్లేస్లో ఏం పెట్టాలి, p పెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ సెక్ థీటా మైనస్ tan θ ఇజ్ ఈక్వల్ టు 1. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ p ఉందా, ఇక్కడ ఇంటూ చేస్తుంది, అటు సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది. సెక్ థీటా మైనస్ tan θ ఇజ్ ఈక్వల్ టు
1/p. ఓకే, sec theta మైనస్ tan theta ఈక్వల్ టు 1/p. ఫర్ ఎగ్జాంపుల్ ఏది వచ్చినా సరే sec theta ప్లస్ tan theta ఈక్వల్ టు 4 అంటే sec theta మైనస్ tan theta ఈక్వల్ టు 1/4. sec theta ప్లస్ tan theta ఈక్వల్ టు m అంటే sec theta మైనస్ tan theta ఈక్వల్ టు 1/. ఫర్ ఎగ్జాంపుల్ sec theta మైనస్ tan theta ఈక్వల్ టు p అని ఇచ్చింది అనుకో, sec theta ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ టు 1/p. ఓకే, రెసిప్రోకల్ అయిపోద్ది. అర్థమవుతుంది అనుకుంటున్నా అందరికి. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. sec theta మైనస్ tan theta ఈక్వల్ టు 1/p. sec theta ప్లస్ tan theta ఈక్వల్ టు p. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు కావాలి ఓన్లీ sin theta కదా. ఇప్పుడు ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు sec theta ప్లస్ tan theta ఈక్వల్ టు p, sec theta మైనస్ tan theta ఈక్వల్ టు 1/p. జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకు sin theta కావాలి కాబట్టి ఫస్ట్ సబ్ట్రాక్షన్. ఇప్పుడు డైరెక్ట్ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి క్యాన్సల్, అంటే ప్లస్ tan theta మైనస్ tan theta ఇలా క్యాన్సల్ చేస్తే, ప్లస్ మైనస్ ఉన్నప్పుడు క్యాన్సల్ చేస్తే 0 ఇక్కడ. ఓకే, డివిజన్లో ఉన్నప్పుడు క్యాన్సల్ చేస్తే 1 ఉంటుంది. ఓకే, ఇక్కడ sec theta ప్లస్ sec theta 2 sec theta. ఓకే, నెక్స్ట్ ఇక్కడ p ప్లస్ 1/p, అంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్, మిడిల్లో ప్లస్ పెట్టాలి. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ అయిపోయినాయి, 0 అనమాట. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 2 sec theta. sec theta ఎన్ని ఉన్నాయి? 2 sec theta. ఇప్పుడు చూడండి, ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు కింద ఏం లేదంటే 1. ఓకే, దీన్ని బటర్ఫ్లై మెథడ్ అంటాం. ఓకే, వీడియో రికార్డ్ అవుతుందిలే, నో ప్రాబ్లం. ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ p ఇంటూ p ఏమవుతుంది? p² అవుతుంది. ఓకే, 1 ఇంటూ 1 ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ ఇలా చేస్తే అయిపోతుంది. 1 ఇంటూ 1 ఏమవుతుంది? 1. 1 ప్లస్ 1 1. 1 ఇంటూ p ఏమవుతుంది? p. ఓకే, 2 sec theta ఈజ్ ఈక్వల్ టు p² ప్లస్ 1/p. అప్పుడు sec theta ఈజ్ ఈక్వల్ టు p² ప్లస్ 1/, ఈ 2 ఉంది కదా, ఈ 2 ఇటు సైడ్ వచ్చినప్పుడు 2p. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ sec theta అంటే ఆల్రెడీ చెప్పాను, cos thetaకి రెసిప్రోకల్ అని, అంటే దీన్ని రివర్స్ రాస్తే cos theta అవుతుంది. ఓకే, cos theta ఈక్వల్ టు 2p/p² ప్లస్ 1. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ మనకు sin theta కావాలి. ఓకే, sin theta వాల్యూ కావాలి. ఇంకోటి చేద్దాం, అర్థమవుతుంది అనుకుంటున్నా, కొద్దిగా రబ్ చేస్తున్నా బోర్డు. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే sec theta ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ టు p. నెక్స్ట్ sec theta మైనస్ tan theta ఈజ్ ఈక్వల్ టు 1/p. ఓకే, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తున్నా, సైన్ చేంజ్ చేస్తున్నా, అంటే ఇక్కడ ప్లస్ ఉందిగా మైనస్ పెడుతున్నా, ఇక్కడ మైనస్ ఉందిగా ప్లస్ పెడుతున్నా. ఓకే, ఇక్కడ ప్లస్ ఉందిగా మైనస్ పెడుతున్నా, అంటే ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు మైనస్ sec theta ప్లస్ sec theta క్యాన్సల్, అంటే 0. నెక్స్ట్ ప్లస్ tan theta ప్లస్ tan theta 2 tan theta. ఓకే, నెక్స్ట్ ఇక్కడ p మైనస్ 1 మైనస్ p 1/p మైనస్ 1/p. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చూడండి, సేమ్ ఇక్కడ చేసినట్టే, ఇక్కడ ఏం లేదంటే 1, ఇలా క్రాస్ మల్టిప్లికేషన్, కింద డినామినేటర్స్ మల్టిప్లికేషన్. p ఇంటూ p ఎంత? p² మైనస్ 1 ఇంటూ 1 ఎంత? 1. నెక్స్ట్ 1 ఇంటూ p ఎంత? p. ఓకే, 2 tan theta ఈక్వల్ టు p² మైనస్ 1/p. అప్పుడు tan theta ఈక్వల్ టు p² మైనస్ 1/2p. ఓకే, ఇప్పుడు నేను sin theta కావాలి కదా, sin theta కావాలంటే ఒకసారి చూడండి, నేనేం రాస్తున్నా, sin theta ఈజ్ ఈక్వల్ టు sec theta బై tan theta. ఇది ఎలా వస్తారంటే ఒకసారి చూడండి, 1 sec అంటే 1/cos theta కదా. నెక్స్ట్ డివైడెడ్ బై tan theta అంటే sin theta బై cos theta. ఓకే, ఇక్కడ సైన్ తీసుకోవద్దు, కొసెక్ తీసుకోవాలండి, కొసెక్ theta. ఓకే, ఇప్పుడు అండి 1/cos theta ఇంటూ దీన్ని రివర్స్ రాయాలి. ఓకే, cos theta బై sin theta. ఓకే, cos theta cos theta క్యాన్సల్, 1/sin theta అంటే cosec theta. ఓకే, 1/sin theta అంటే cosec theta. వచ్చిన వాల్యూని రివర్స్ చేస్తే సరిపోద్ది. ఓకే, ఇప్పుడు చూద్దాం, అదే వాల్యూ ఇక్కడ తీసుకుందాం. sec theta అంటే ఎంత? ఫస్ట్ sec theta అంటే p²
ఇక్కడ రా, ఒక్క నిమిషం ఇక్కడ రా. cosec theta is equal to sec theta అంటే ఎంత, p square plus 1 by 2p. నెక్స్ట్ డివైడెడ్ బై tan theta అంటే ఎంత, tan theta p square minus 1 by 2p. దీన్ని రివర్స్ చేసి రాద్దాం. అంటే అప్పుడు p square plus 1 by 2p, ఓకే, ఇంటూ 2p by p square minus 1. 2p క్యాన్సల్, ఓకే, p square plus 1 p square minus 1. దీన్ని రివర్స్ చేస్తే sin theta. sin theta అంటే ఏమని రాయొచ్చు, ఇది cosec theta ఈ వాల్యూ. ఓకే, sin theta అంటే ఏంది, p square minus 1 by p square plus 1. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సరేనా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే.